హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలండి. ఈ నవరాత్రికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి అచ్చం గుడిలో ఎలాంటి రుచి ఉంటుందో అలాంటి రుచితో నేను మీకు చేసి చూపిస్తానండి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కుక్కర్‌లో ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెసరపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మిరియాలు అలాగే కొంచెం జీడిపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. తాలింపు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్లో రైస్ ఉడికిన తర్వాత అంతా కలిపి మ్యాష్ చేసుకోవాలి బాగా. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపు అందులో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.